హెచ్పివి టీకా భవిష్యత్తుకు రక్షణ కవచమని హెచ్పివి టీకా తీసుకొని గర్భాశయ క్యాన్సర్ నుంచి పిల్లలను రక్షించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి సూచించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్పివి టీకాను 14 సంవత్సరాల బాలికలకు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హెచ్పివి టీకాలు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి గజ్వేల్, ఏరియా హాస్పిటల్ దుబ్బాక, సిహెచ్సి నంగునూరు, చేర్యాల, సిహెచ్సి హుస్నాబాద్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరికీ కూడా సిద్దిపేట జిల్లా వాసులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మనము సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మొదటి ప్రారంభం చేసుకున్నాము. జిల్లాలో మనకి 10,200 మంది, దాదాపుగా 14 నుంచి 15 ఇయర్స్ ఏజ్ చిల్డ్రన్ ఉన్నారు, గర్ల్ చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం కూడా ప్రభుత్వం మనకి సరఫరా చేయడం జరిగింది. తప్పకుండా పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇప్పించే ముందుగా కన్సెంట్ ఫామ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఫ్యూచర్లో పిల్లలకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది మొదటి మెట్టండి. తప్పకుండా మీరందరూ కూడా సహకరించాలని, వైద్య ఆరోగ్య శాఖతో సహకరించి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవం సందర్భంగా మహిళలకి ఒక మంచి వ్యాక్సినేషన్ అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సంకల్పించింది. ఈ సంకల్పం మంచిగా సక్సెస్ఫుల్గా నెరవేరాలని, మంచిగా అందరూ కూడా వైద్యాన్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను.